బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో సర్ ప్రక్రియ సాగుతోందని, ఆ ప్రక్రియ పూర్తయి తుది ఓటర్ల జాబితా విడుదలైన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ ప్రక్రియను నిలిపివేయాలని ఆ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. వార్డుల ఓటర్ల జాబితాను తయారు చేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని వైసీపీ నేత కోరారు. ఒకవేళ ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏ వార్డు ఓటర్ల జాబితానైనా ప్రచురిస్తే దానిని తాత్కాలికమైనదిగా భావించేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఈ పిటిషన్ను హైకోర్టు సోమవారం స్వీకరించి విచారణ చేపట్టే అవకాశం ఉందని పలువురు వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలపై దూకుడు పెంచింది. అక్టోబర్ 3 లోపే ఎన్నికలు జరగాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై తాము ప్రతిపాదించిన ఈసీకి ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేయడంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.